భక్తివన్ ప్రేక్షకులకి మరోసారి ధనుర్మాసం యొక్క అభినందనలు. మనమందరం ఈ ఆశ్చర్యమైన ధనుర్మాసం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాము. రహస్యరక్ష అనబడే చతుశ్లోకి భాష్యంలో వేదాంతదేశికుల వారు దీని గురించి అంటున్నారు. 5 విధంగా మహాలక్ష్మి అమ్మవారికి శ్రీమన్నారాయణుడికి సంబంధం వచ్చేటట్టు ఒక వివాదం. అంటే మన సంప్రదాయమనే కాదు, వేరే సంప్రదాయం వాళ్ళు కూడా, మన సంప్రదాయంలో 1-2 భేదాలు ఉన్నాయనుకోండి, ఇంకో 3 భేదాలు వేరే సంప్రదాయం నుంచి వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ అలా వచ్చింది. కానీ నిజమేదో తెలియలేనటువంటి పరిస్థితి. అంటే పూర్వాచార్యులు అసలు ఎలా దీని గురించి చెప్పారు అనే ఒక ప్రశ్న వచ్చేసి, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స ఏకః సయ ఏవం విత్ ఏకో వై నారాయణ ఆసీత్, ఇలా వేదవాక్యాలు చాలా ఉన్నాయి. పరమాత్మ పరబ్రహ్మం ఒక్కడే, ఆయన నారాయణుడే, ఇలా చాలా వేదవాక్యాలు ఉన్నాయి. కాబట్టి మహాలక్ష్మి యొక్క స్థానం ఏంటి మరి అనే ఒక ప్రశ్న. దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏమన్నారంటే, మహాలక్ష్మి అనే ఆవిడ మనలాగే ఒక జీవాత్మ అని అన్నారు. ఆవిడేం పెద్ద స్పెషల్ ఏం కాదు, ఆవిడకేం పెద్ద ఐశ్వర్యాలు ఏం లేవు, మనలాగే ఒక జీవాత్మ, ఒక భక్తురాలు అనుకోండి, ఒక మీరాబాయి లాగా ఒక భక్తురాలు అనుకోండి అని ఒక ఏమైంది, ఒక గ్రూపు అలా స్టార్ట్ అయింది. ఇంకో గ్రూప్ వాళ్ళు ఏమన్నారు, జీవాత్మ కంటే కొంచెం గొప్పది, దేవతల్లాగా, వేరే దేవతల్లాగా, ఇంద్రుడు, అగ్ని, ఇలా దేవతలు ఉన్నారు కదా, శచీదేవి, అదితి, అలా ఇలా దేవతలు ఉన్నారు కదా, వాళ్ళలా ఈవిడ కూడా ఒక ఆమె అని ఇంకో మతం, ఇంకో ఒక గ్రూపు. మూడో గ్రూప్ ఏమైందంటే, ఈవిడ జీవాత్మ కాదు, పరమాత్మ కాదు, మధ్యలో ఒక స్పెషల్ స్టేటస్లో ఉంది అని మూడో వాళ్ళు స్టార్ట్ చేశారు. నాలుగో వాళ్ళు ఏమన్నారంటే, ఈవిడ పరమాత్మ శ్రీమన్నారాయణులాగే అందరికీ ఈవిడ కూడా ఈశ్వరినే, కానీ పరమాత్మకి ఈశ్వరి కాదు, కానీ పరమాత్మ ఆయన శ్రీమన్నారాయణుడు ఈవిడి కంటే ఒక స్టెప్ ఎక్కువ, ఆయన ఈవిడికి కూడా ఈశ్వరుడు. అర్థమైందా మీకు? అంటే ఈవిడ లోకాన్నిటినీ శాసించే ఆవిడ మహాలక్ష్మి అమ్మవారు, కానీ ఆయన మహాలక్ష్మితో సహా అందరినీ శాసిస్తాడు కాబట్టి ఒక స్టెప్ ఎక్కువ అని 4వ సొసైటీ. 5వ సొసైటీ ఏంటంటే, అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిపే లోకాన్ని శాసిస్తున్నారు, వాళ్ళు దివ్య దంపతులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే డిస్కషనే లేదు, దానికి స్కోపే లేదు, ఇద్దరు సమానమే అని ఒక సొసైటీ. దీంట్లో ఏది నిజం? ఇప్పుడు 5 వచ్చేసాయి, ఏది నిజం? మన రామానుజాచార్యుల వారు ఏమన్నారు అని తెలియట్లేదు. నంజీయర్ స్వామివారి గురువు అయిన పరాశర భట్టర్ స్వామివారు, ఆయన కూడా శ్రీగుణ రత్నకోశం అని రాశారు. పరాశర భట్టర్ స్వామివారి నాన్నగారైన కూరతాళ్వాన్ అనే స్వామివారు శ్రీవత్స చిన్న మిశ్ర అంటారు. ఆయన కూడా శ్రీస్తవం మొదలైన గ్రంథాలన్నీ మహాలక్ష్మి అమ్మవారి మీద చాలా గ్రంథాలు రాశారు. కానీ కూడా ఇట్లాంటి ఒక డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసి, దీన్నే వేదాంతదేశికులు అంటున్నారు, పంచశ్వేతేషు పక్షేషు కస్మదేకం ప్రణామవాన్ అని అంటారు. చాలా ఆశ్చర్యంగా అంటారు. ఏమంటారంటే, సలక్ష్మీకస్య సామ్రాజ్యం సర్వతా సుప్రతిష్ఠితం అని ఒక వాక్యం అంటున్నారు. ఈ వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పడానికి ముందు నంజీయర్ స్వామివారు ఏం చేశారు అనేది చెప్పాలి. ఏం చేశారంటే, ఈ నంజీయర్ అనే బడే స్వామివారు లక్కీగా ఆ టైంలో రామానుజాచార్యుల వారి దగ్గరే సొంతంగా స్వయంగా నేర్చుకున్న ఉపదేశాలు పొందిన ఓ గొప్ప స్వామివారు ఉన్నారు. ఆ టైంలో చాలా ముసలి వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన పేరు ప్రణతార్తిహరన్ అని పేరు, ప్రణతార్తిహరాచార్యులు అని పేరు.
తమిళ్లో కిడాంబి ఆచాన్ అని అంటారు. ఆచాన్ స్వామి ఆయన రామానుజాచార్యుల వారికి వంట చేసి పెట్టేవారు. రామానుజాచార్యుల వారికి ఆయనే వంట చేసేవారు. చాలా ఆచారంగా రామానుజాచార్యుల వారి మీద చాలా ప్రేమ ఆయనకి. ఎంత ప్రేమ అంటే శిష్యులందరూ రామానుజాచార్యుల వారితో ఏదైనా ఉత్సవం అవుతోంది అనుకోండి, గుడిలో ఏదో ఉత్సవం అవుతోంది, అందరం వెళ్దాం అనుకుంటే ఈయన వచ్చేవారు కాదంట. ఎందుకు ఆచాన్ నువ్వు కూడా రావచ్చు కదా అని రామానుజాచార్యుల వారు అడిగినప్పుడు, మీరు మీ ప్రభువు యొక్క సేవ చూడండి, నేను మా ప్రభువు యొక్క సేవ చూడాలి, మీరు వస్తే నేను అన్నం చేసి మీకోసం పాలు వేడివేడిగా చేసి పెట్టాలి, నాకు ఆ సేవ ముఖ్యం, భగవంతుడి సేవ నాకు అవసరం లేదు, నాకు ఆచార్య సేవ ముఖ్యం అని ఆశ్చర్యంగా అంత గురుభక్తితో ఉండేవారంట ఏంటి కిడాంబి ఆచార్య స్వామివారు. కాబట్టి రామానుజాచార్యులు మిగతా శిష్యులందరికీ ఒక క్లాస్ తీసుకునేవారు. అప్పుడు ఈయన వంట చేసి బిజీగా ఉండేవారని ఈయన కోసం మళ్ళీ సపరేట్గా ఇంకో క్లాస్ తీసుకునేవారు. కాబట్టి ఈయన సపరేట్గా ఇంకా స్పెషల్గా రామానుజాచార్యుల వారు క్లాస్ తీసుకునేవారు ఈయనకి. కాబట్టి అలాంటి ఆ స్వామివారు చాలా విశేషమైన అర్థాలన్నీ తెలిసిన వారు. ఆయన నుంచే ఒక పరంపర ఉంది, ఆచాన్ సంప్రదాయం అనే ఒక సంప్రదాయం ఉంది. చాలా ఆయనకి వేదాంత ఉదయనహ అని పేరు. న్యాయశాస్త్రంలో ఉదయనహ అనే స్వామి ఉదయనాచార్యులు అని ఓ విద్వాన్ ఉండేవారు. అలా ఆయన వేదాంతంలో ఈయనకి తెలియని విషయమే లేదు అన్నట్టు వేదాంత ఉదయనహ అనే ఒక బిరుదుని రామానుజాచార్యులే ఇచ్చారు అని చరిత్ర ఉంది. కాబట్టి ఆయన ఏం చేసున్నారు, ఆయనది ఒక ప్రసిద్ధమైన ఒక మాట కూడా ఉంది. ఏమంటారంటే తుడుపిరుక్క కయ్యాలెడుప్పానేన్ అని తమిళ్లో అంటారంట. అంటే గరిట ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నూనెలో ఏదైనా వేయించాలి, గరిట ఉన్నప్పుడు వేడివేడి నూనెలో ఎవడైనా చేయి పెడతాడా? పెట్టాడు కదా. గరిటతో హాయిగా అది ఏం వేయించాలో అది వేయించేసి పక్కన ఇలా వేసేస్తాం కదా. అలానే వేదం అనేది వేడివేడి నూనె లాంటిది. దాంట్లో మనం మునిగి తేలి మనకి అర్థం కాదు, చాలా కష్టం వేదం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవడం. మనకి ఆ మీనింగ్స్ అన్నీ, హిడెన్ మీనింగ్స్ అన్నీ, రహస్యార్థాలన్నీ మనకు అర్థం కావు. కాబట్టి ఈ కష్టం ఎందుకు మనం పడేది? వేడివేడి నూనెలో చేయి పెట్టే బదులు గరిట రామానుజాచార్యులు వారు చెప్పిన ఉపదేశాలు ఉన్నాయి కదా, అది పాటిస్తే చాలు. అది గరిటతో వేయించడే లాగా చాలా హాయిగా మనకి ఈజీగా ఉంటుంది, పని ఈజీగా అయిపోతుంది. మనం ఎందుకు సొంత బ్రెయిన్ పెట్టి అర్థం కాకుండా సగం అర్థం చేసుకొని వేరే వాళ్ళకి తప్పు ఉపదేశం చేసి ఇదంతా ఎందుకు చేయాలి అని అనేవారు. అంత గురుభక్తి ఆయనకి. అయితే ఆ స్వామివారు ఏం చేసి ఉన్నారు వృద్ధాప్యంలో. కాబట్టి నంజీయర్ స్వామివారు ఏం చేశారు, వారి దగ్గర వెళ్ళారు. స్వామి ఇలా 5 వివిధమైన రకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది, మరి ఏం చేయమంటారు? నిజమేంటి? రామానుజాచార్యులు వారు ఉపదేశం చేసిన విషయం ఏంటి?